నమస్తే అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో, ఈసారైతే కృష్ణాష్టమికి నేనైతే మా ఊరికెళ్ళాననమాట. యాక్చువల్‌గా అయితే నేను 2 డేస్ ముందే ఊరెళ్ళాను. సో, ఎలాగో ఇండిపెండెన్స్ డే కూడా ఉంది కదా! హాలిడేస్ ఉంటాయి కదా పిల్లలకి కూడా అని చెప్పి, మా మరదలు వాళ్ళకి కూడా హాలిడే ఉంటారు, ఇంటి దగ్గర ఉంటారని ఎళ్ళాము. అండ్ కృష్ణాష్టమి రోజైతే పిల్లలందరూ కలిసి ఉట్టి ప్లాన్ చేశారు. సో, ఇక్కడ ఉట్టి ఈవినింగ్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. ఫస్ట్ ఉట్టి ఇది. సో, ఉట్టి కొట్టడానికైతే పిల్లలందరూ మస్తు ఎక్సైట్ ఉండే. చాలామంది పిల్లలు ఉంటారనమాట మా ఇంటి దగ్గర. సో, పిల్లలందరూ కలిసి ఉట్టి కడుతున్నారు. సో, మేము ఇక్కడంతా చూస్తున్నాం అనమాట. వాళ్ళ కోసం ఇలా అరేంజ్ చేశారు మొత్తము. నేను ప్రీవియస్ చిన్నగున్నప్పుడైతే 10 ఇయర్స్ బ్యాక్ మస్తు గ్రాండ్‌గా చేసేవాళ్ళు ఉట్టి మా ఊర్లో. బట్ ఇంకా రాను రాను డేస్ అంతా ఇంక్రీజ్ అవుతున్నప్పుడైతే పిల్లలు కూడా అప్పుడు చాలా తక్కువ ఉన్న వాళ్ళంతా పెద్దగా అయిపోతున్నారు. పిల్లలు అంతగా లేకపోయేసరికి ఇంకా తగ్గిచ్చేశారు. అండ్ మళ్ళీ పిల్లలు ఇంతమంది స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ పిల్లలందరూ ఇంతగా పెరిగేసరికి అయితే ఉట్టి ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నారు సెలబ్రేషన్స్ అంతా. అండ్ అంతసేపు వీడియో తీసాం. బట్ ఉట్టి కొట్టే ముందలనే వీడియో అనేది మిస్ అయిపోయిందనమాట. సో, మీకు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టయితే ఫస్ట్ ఇంకా ఉట్టి మిస్ అయిపోయిందని చెప్పి మళ్ళీ ఆ పిల్లోడు ఎవరైతే ఉట్టి కొట్టారో వాళ్ళతో మళ్ళీ కొట్టిచ్చారనమాట. అండ్ పిల్లలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు ఉట్టి కొట్టడానికి. అండ్ టోటల్ మొత్తం 3 ఉట్టీలు పెట్టారు. 3 ఉట్టీలలో కూడా మొత్తం పిల్లలు ఫుల్ ఎగ్జైట్ అయ్యి మొత్తం వాటర్లో తడుచుకుంటూ ఆడారనమాట. అండ్ బ్యాండ్ లాంటిది కూడా ఏమీ లేదు. బట్ వాళ్ళ అల్లరితోటి వాళ్ళ నవ్వులతోటే ఫుల్ ఖుషి అయిపోయింది. అండ్ ఇక్కడ చూసారు కదా తినే ఫస్ట్ ఉట్టి కొట్టాడనమాట. బట్ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా తనకి ఇచ్చి మళ్ళీ కొట్టిచ్చారు. అండ్ ఇంకా మళ్ళీ ఉట్టి కొట్టిన తర్వాత సెకండ్ ఉట్టి కట్టే ప్రాసెస్లో ఏమైందంటే ఆ ఉట్టి తిరగడానికి గిరక ఉంటుంది కదా, సో బావికి కూడా మనం కడతాం. అదైతే స్క్రూ గ్రీజ్ అప్లై చేయడం వల్ల స్క్రూ అనేది లూజ్ అయిపోయి కింద పడిపోయింది. జస్ట్ మిస్ అక్కడ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ హెడ్ మీద పడేది. మీరు పైన చూస్తున్నారు కదా ఎంత పైకి ఉందో, సో అది హెడ్ మీద పడేది. అండ్ ఉట్టిలో మీకు ఏముంటుందని చూపిస్తున్నాను. పైన కొబ్బరికాయ పెడతారు అండ్ కింద వచ్చేసి అయితే కృష్ణుడికి ఇవన్నీ ఇష్టం కాబట్టి అలా పెడతారనమాట. అండ్ మా బుడ్డదైతే వీళ్ళందరినీ చూస్తుంది ఏమైందా అని చెప్పాను కదా గిరక అనేది పడిపోయింది కదా, సో గిరక అనేది మళ్ళీ కడుతున్నారు. పిల్లలు అయితే అసలు ఆగట్లేరు అనమాట. అండ్ ఇంకా గిరక కట్టడానికి హైట్ ఎక్కువ ఉందని చెప్పి ట్రాక్టర్ పెట్టి కట్టారు. అండ్ ఈ లోపల అయితే మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ యానివర్సరీ అంటే పక్కనే వచ్చామన్నమాట. అంతే వీడియో. బాయ్.